ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినే స్ఫురచ్చంద్రకళారత్నా ముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటవాది దైత్యదలని యా మాహిషోన్మూలినే యా ధూమ్రేక్షణచండముండమతనే యా రక్తబీజాశనే శక్తి శుంభ నిశుంభ దైత్యదలని యా సిద్ధిదాత్రీ పరా సా దేవి నవకోటిమూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. ఈ దేవీ మహాత్మ్యంలో ఈ చండీ శ్రీ చండీ ఈ గ్రంథంలో ప్రథమ అధ్యాయం అని మనం చదువుతున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఒక 22 శ్లోకాలని చదివాము. ఇక్కడ మనం చూస్తున్నాము ఎలా మార్కండేయ ఋషి తన శిష్యుడికి చెప్తున్నాడు, కౌష్టికి ఆయనకి. ఆ స్టోరీలో ఎలా ఒక సురత రాజా మరియు సమాధి అనే వైశ్యుల కథ వస్తుంది. వీరిద్దరూ జీవితంలో కష్టాలను అనుభవిస్తూ దుఃఖతప్తులై ఒక వనంలో అరణ్యంలో కలుస్తున్నారు. అక్కడ రాజుడు ముందు వచ్చి అక్కడ ఉన్న ఒక మేధ అనే ఒక ముని ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటున్నాడు తన మనస్సుని ప్రశాంతంగా చేసుకోవడానికి. అదే సమయంలో ఈ వైశ్యుని కూడా కలుస్తాడు. ఆయన వైశ్యుని అడుగుతాడు, చాలా స్నేహపూర్ణంగా, నువ్వు కూడా ఎందుకు ఇలా చాలా దుఃఖంలో ఉన్నట్లు ఉన్నావే, నీ మనసు దుర్మనస్సు అంటే దుఃఖతప్తంగా ఉన్నదే, శోకగ్రస్తుడ ఉన్నావే, ఏం కారణం అని అడుగుతాడు. అప్పుడు దానికి వైశ్యుడు, సమాధి అనే వైశ్యుడు చెప్తాడు, సమాధి అనే పేరున్న నేను ధనవంతుడి కులంలో జన్మించాను. అయితే ధనలోభంతో నా సొంత భార్య, నా పుత్రులు, నా బంధుబాంధవులు వారు అంటే అసత్ ప్రవృత్తులు, మంచి ప్రవృత్తి లేదు, అటువంటి వాళ్ళు నా ధనాన్ని అంతా దోచుకొని నన్ను ఇలా వంచితుడై చేసి నన్ను త్యజించారు. అందరితో త్యజించబడ్డ నేను ఏకాకిగా ఇక్కడ ఈ వనంలో నేను వచ్చాను, దుఃఖి అయి నేను దుఃఖతప్తుడై వచ్చాను. అయితే ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని ఆయన వెతుకుతున్నాడు. సోహం న వేద్మి 23వ శ్లోకం. సోహం న వేద్మి పుత్రాణాం కుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనానాంచ దారాణాంచ అత్ర సంస్థితః కిన్ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిన్ను సాంప్రతం కథంతు కిన్ను సద్వృత్త దుర్వృత్త కిన్ను మే సుతాః. అంటే నాకు అర్థం కాలేదు ఒక విషయం, ఈ పుత్రులు నా సుతులు వారు ఎలా ఉన్నారు, వారు ఇప్పుడు నేను కనబడుతూ లేదు, నేను వచ్చేస్తాను వారిని వదిలి, కాబట్టి అక్కడ వారి ఇంట్లో ఎలా ఉన్నారు, కుశలంగా ఉన్నారా లేదా, వారి ప్రవృత్తి ఎలా ఉంది, ఈ స్వజనులు మన అంటే నా భార్య వీరందరూ మంచిగా జీవిస్తున్నారా, క్షేమంగా ఉన్నారా, అక్షేమంగా ఉన్నారా, కష్టపడుతూ ఉన్నారా, నేను లేనప్పుడు నా అభావంలో వారు ఎలా ఉన్నా, నేను ఉన్నప్పుడు వారు బాగానే చూసుకున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నారు, వారు సద్వృత్త అథవా దుర్వృత్త అంటే మంచి ప్రవర్తన చేస్తున్నారా అథవా ఇంకా వారు చెడ్డదారికి వెళ్ళిపోతున్నారా, ఇలాంటి దుఃఖాలు దుఃఖ ఆలోచనలు ఆయన మనస్సుని చాలా విచలితంగా చేస్తుంది. అప్పుడు రాజుడు అడుగుతాడు, సురథ రాజుడు, యైర్నిరస్తో భవాం లుబ్ధై పుత్రధారాది బిర్దనై తేషు కిం భవత స్నేహం అనుబధ్నాతి మానసం. ఎవరు నిన్ను ధనలోభంతో త్యజించారు, అటువంటి నీ కొడుకులు, నీ భార్య, అటువంటి బంధుబాంధవులు, వారి పట్ల ఎందుకు నువ్వు ఇలా స్నేహప్రవణంగా ఉన్నావు, అంటే నీ మనసులో వారి పట్ల కఠోర భావం ఎందుకు రావలేదు,
వారిని నువ్వు మళ్ళీ వారు ఎలా ఉన్నారు అనే నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు వైశ్యుడు ఏమంటాడు, వైశ్య ఉవాచ ఏవమేతద్ యథా ప్రాహ భవాన్ అస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః యై సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైర్నిరాకృతః పతిస్వజనహార్దంచ హార్దితేష్వేవ మే మనః కిమేతన్నాభిజానామి జ్ఞానన్నపి మహామతే యత్ ప్రేమ ప్రవణం చిత్తం విగుణేష్వపి బంధుషు తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మనస్యంచ జాయతే కరోమి కిం యన్న మనస్తేషు అప్రీతిషు నిష్ఠురం. అంటే ఇదే నిజమైన సమస్య. ఈ వైశ్యుడు చాలా ఆయన బుద్ధిమంతుడు అని చెప్పాలి. ఆయన బాగా మనసులో సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఆలోచిస్తున్నాడు. హే రాజా, నువ్వు చెప్పింది నిజమే, నా మనసులో ఏముందో అదే మీరు కూడా చెప్తున్నారు. అయితే ఎందుకు నా మనసు వీరి పట్ల నిష్ఠురత అది అలాంటి భావం రాలేదు? ఎవరు నాకు కష్టం ఇచ్చారో, దుఃఖాన్ని కల్పించారో, నన్ను త్యజించేశారో ధనలోభంతో, ఇటువంటి నా సొంత పత్ని స్వజనులు, పతి ప్రేమం అనేది లేకుండా నా భార్య త్యజించింది. అలాగే నా పుత్రులు ఒక తండ్రి అనే గౌరవం లేకుండా నన్ను త్యజించారు. బంధుబాంధవులు ఇది వరకు నేను చేసిన అన్నీ మర్చిపోయి నన్ను త్యజించారు. వారి పట్ల నా మనసు ఎందుకు ఎలా దుఃఖిస్తున్నది? వారు ఎలాగున్నారో అని వారి మంచిది గురించి నేను వారు బాగున్నారా లేరా అని నేను ఎందుకు ఇలా కలతపడుతున్నాను? జానన్నపి, ఇక్కడ ఒక మాట ఉంది, తెలిసి కూడా ఎలా? మనకి తెలియకుండా చేయడం అంటే అజ్ఞానిలో మనకి ఏం తెలియదు, ఏది సరి ఏది తప్పి తెలియదు, అప్పుడు మనం అలా చేస్తాం. కానీ ఇక్కడ ఒక బెంగాలీలో జ్ఞానపాపి అని ఒక మాట ఉంది. అన్నీ తెలిసి కూడా తప్పు చేస్తాం, పాపం చేస్తాం. తెలియదు అని కాదు, అన్నీ తెలుసు అయినా చేస్తాం. అలా ఎందుకు ఇలా జరుగుతుంది? హే మహామతే అంటే మేధా ఋషిని ఇలా సంబోధిస్తున్నాడు. ఆయన గొప్ప శ్రేష్ఠుడు, బుద్ధిమంతుడు కాబట్టి హే మహాశయ, ఎందుకు ఇలా జరుగుతుంది? యత్ ప్రేమ ప్రవణం చిత్తం విగుణేష్వపి, ఈ బంధుబాంధవులు విగుణ అంటే మంచి గుణం లేదు, వారితో చెడ్డ గుణం వారిది, అయినా వారి పట్ల నా చిత్తం ప్రేమ ప్రవణం, ప్రేమంతో ఉంది, వారి పట్ల ఆసక్తితో ఉన్నది. వారి కోసం నిశ్వాసం అంటే దీర్ఘ నిశ్వాసాన్ని వదులుతున్నాను, ఊపిరి వదులుతున్నాను. ఇలా మనకి చాలా దుఃఖమైనప్పుడు మనం దీర్ఘ నిశ్వాసం వదులుతాము. అలా ఇటువంటి వాళ్ళకి ఎందుకు నేను చేస్తున్నాము, వారితో నిష్ఠురంగా ప్రవర్తించలేకపోతున్నానే ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఏం అర్థం చేసుకుంటామంటే, మన సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలకి కారణం ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తాం. సాధారణంగా మనం కారణం బయట వెతుకుతాం. బయట ఉన్న పరిస్థితులు సరిగా లేదు, వ్యక్తులు సరిగా నాతో ప్రవర్తించలేదు, అందుకే నాకు సమస్యలు వచ్చాయి అని సాధారణంగా అనుకుంటాం. అందుకోసం ఆ సమాధానం కోసం కూడా బయటే మేము వెతకడం మన స్వభావం. అయితే ఇక్కడ సురతరాజుడు ఈ వైశ్య ఈ సమాధి వీరిద్దరూ కొద్దిగా సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నవాళ్ళని చెప్పాలి. అందుకే వారు ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం మన లోపల ఏదైనా ఉందా అని వారు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక ఇలా లోతైన సంస్కారాలు ఉన్నాయి, పూర్వ సంస్కారాలు, మన కోరికలు, వాసనలు ఉన్నాయి. ఇవే మన కారణం, ముఖ్య కారణం అని చెప్పాలి. బయట ఉన్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే, అటువంటి పరిస్థితుల్లో ఉంటే మన ఎవల్యూషన్ అవుతుంది. పరిణామ క్రమంలో మనం సాధారణ ఒక పశు స్టేజ్ నుంచి మానవ స్టేజ్కి, దైవీ స్టేజ్కి వెళ్తున్నాం. ఈ ఎవల్యూషన్లో మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటే మనకి ఎవల్యూషన్ అవుతుందో, ఎటువంటి వ్యక్తులతో కలిస్తే నేను ఇంకా గ్రాడ్యువల్గా నేను ముందుకు వెళ్తానో అటువంటి పరిస్థితులు మా లైఫ్లో వస్తాయని మనం తెలుసుకోవాలి. ఈ దుఃఖాలు కష్టాలు వచ్చినది నాకేమో కష్టం ఇవ్వడానికి అని కాదు, అవి నాకు నిజంగా అవసరం, ఆ స్థితిలోనే నేను నిజంగా ఉన్నతి సాధిస్తాను అని తెలుసుకుంటే అప్పుడు బయట మనం కారణం వెతకకుండా మన లోపల ఏమైనా కారణం ఉందా, మన పూర్వ సంస్కారాలు, మన ప్రారంభ కర్మాలు కారణమని అనుకున్నాం. అంతేకాదు అందుకోసం శారదాదేవి కూడా చెప్పారు, నిర్వాసన అయితే ఇప్పుడే ముక్తి, నీలో కోరికలు లేవనుకో ఇప్పుడే ముక్తి. ఏదో కోరికలు ఉంది అన్నే మనం ఈ జన్మాన్ని తీసుకున్నాం.
ఒక హ్యూమన్ బాడీ వచ్చినందుకు ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ సూక్ష్మ సంస్కారాలు మనకు తెలియకుండా ఉండిపోయాయి. వాటిని త్యజించే వరకు మనకి ఈ జన్మం అనేది ఎండ్ అవ్వదు. సో ఈ నిర్వాసన అయితే ఈ క్షణంలోనే ముక్తి అయిపోయేది. ఈ కష్టాలు వచ్చాయంటే కారణం బయట లేదు, నాలోనే ఉన్నది. అంటే జాగతిక సమస్యలు, ఈ ప్రాపంచిక సమస్యలు, వీటికి బయట మనకి ఆన్సర్ సెర్చ్ చేయకుండా ఒక ఆధ్యాత్మికమైన ఒక ఆన్సర్ ఉందా? ఎవ్రీ వరల్డ్లీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ స్పిరిచువల్ సొల్యూషన్ అంటారు. అంటే మనం వెతకకుండా మనం బయటే వెతుకుతాం. అలా చేయకుండా మన లోపల ఏం కారణం ఉంది అని దానిని మేము సమస్యని పరిహారం చేస్తే అప్పుడు నిజంగా పర్మనెంట్గా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ సురతరాజుడు, ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చాలా ఒక వర్లీ టైప్ పర్సన్ అయితే ఏం చేసేవాడు? ఇంకా వేరే మిత్రరాజులతో బంధుత్వం చేసుకొని ఇంకా గొప్ప సైన్యాన్ని అలా సంగ్రహించి మరలా యుద్ధం చేసి నా రాజ్యాన్ని పునః పొందాలి, అలా ప్రయత్నం చేయొచ్చు. అలా చేయకుండా కారణం ఏముంది అని వెతకడానికి ఈ ఋషి దగ్గర వస్తాడు, మేధా ఋషి. ఈ వైశ్యుడు అలాగే నా భార్య నా బంధువులు అంతా త్యజించాడు అంటే ఆయన కూడా ఒక హ్యాపీగా ఇంకో మ్యారేజ్ చేసుకొని ఇంకా పెళ్ళిళ్ళు చేసుకొని ఒక సంసారాన్ని గడపచ్చు కదా. ఆయన పోతే ఏం చేశారో నన్ను త్యజించారో నేను వారికి కేర్ చేశాను, నేను బాగానే ఉంటాను అని అలా ఉండొచ్చు. అలా కాదు, ఆయన ఆలోచిస్తాను ఏది కారణం. నాలో ఉన్న కోరికలు, నాలో ఉన్న ఈ దుర్బలత, అదే కారణం. మోహగ్రస్తుడై నేను ఉండిపోయాను, నాలో ఉన్న ఈ మోహమే కారణం. ఈ మోహాన్ని ఎలా నేను పోగొట్టుకోవాలి? దీనికోసం వారు ఇలా సాధు సంతుల్ని, గొప్పలని వారు ఆశ్రయిస్తున్నారు. అదే అంటే ఆర్త అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఆర్త జిజ్ఞాసి అర్థార్థి జ్ఞాని. ఆర్తులు దుఃఖతప్తంగా ఉన్నప్పుడు మనం బయట సహాయాన్ని అపేక్షించకుండా మనం భగవంతుని దగ్గర వెళ్తాము, గురువుల దగ్గర వెళ్తాము, సాధువుల దగ్గర వెళ్తాం. అప్పుడు నిజమైన పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఈ మేధాఋషి కూడా ఆయనకి అలాంటి సొల్యూషన్ ఇస్తాడు. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు వేరే సైన్యాన్ని తీసుకొని నువ్వు మనసులో బలాన్ని తెచ్చుకొని మళ్ళీ యుద్ధం చేయి, ఇలాంటి మాటలు చెప్పలేదు. భగవతిని ఆరాధించాలి. అంటే మన సమస్యకు ముఖ్య కారణం అనేది మన లోపల ప్రారంధ క్రమం, మన కోరికలు అయితే దానికి కారణం ఏమిటి? మనలో ఉన్న మోహం. ఈ మోహం అనేది మనకి ఎందుకు వచ్చింది అంటే జగన్మాత మహామాయ, ఆమె ప్రభావంతో ఇది కలిగింది. కాబట్టి ఆమెను ప్రార్థిస్తే దీని నుంచి మనం ముక్తులైపోతాము. ఇటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు ఇప్పుడు మేధా ఋషి. అది ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఆయన కూడా చాలా గొప్ప గురువు. కాబట్టి నిజమైన ఆధ్యాత్మిక సొల్యూషన్, వరల్డ్లీ ప్రాబ్లంకి ఆధ్యాత్మిక సొల్యూషన్ కూడా ఒకటి ఉంటుంది. కానీ దాన్ని మనం ఎప్పుడు వెతకము, ఎప్పుడు బయట జగత్తులోనే చూస్తాం. మనకి ఎక్కడ అన్నీ ఫెయిల్ అయితే అప్పుడు భగవంతుడి దగ్గర, బ్యాంక్లో డబ్బు ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళని వాళ్ళని అందరూ ట్రై చేసి అన్నీ ఫెయిల్ అయితే అప్పుడు భగవంతుడి దగ్గర వెళ్తాం. వీరు ఇమీడియట్గా భగవంతుడి దగ్గర వచ్చేసారు. అలా ఒక సాధు సంతుల్ని వారు సంప్రదించి వాళ్ళ దగ్గర సొల్యూషన్ అడుగుతారు. ఇది ఒక వారిలో ఉన్న బుద్ధిమంతమైన పని చేశారు అనిపిస్తుంది. ఇప్పుడు మార్కండేయ ఋషి ఏం చెప్తాడు దానికి? మార్కండేయ ఉవాచ తతస్థౌ సహితౌ విప్ర తమ్మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యోసౌ సచ పార్థివ సత్తమః కృత్వాతు తౌ యథా న్యాయం యథార్హం తేన సంవిధం ఉపవిష్టౌ కథా కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. వీరిద్దరూ ఈ సమాధి అనే పేరున్న ఈ వైశ్యుడు, ఈ పార్థివ సత్తమ అంటే రాజులు ఉత్తముడు, వీరిద్దరూ తౌ అంటే ఇద్దరూ కలిసి ముని, ఆ మేధాముని ఆయన సముపస్థితులయ్యారు, ఆయన దగ్గరికి వస్తాడు. మార్కండేయుడు తన శిష్యుడికి ఇది చెప్తున్నాడు. ఇక్కడ విప్ర అంటే హే విప్ర అని తన శిష్యుడికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. వీరిద్దరూ ఇలా ఆ ఋషి దగ్గరికి వస్తాడు అని చెప్తున్నాడు. తర్వాత వచ్చిన తర్వాత యథాన్యాయం యథార్హం, ఎలా ఒక గొప్ప ఋషి గొప్పవాళ్ళ దగ్గర గురువు దగ్గర వెళ్తే ఎలా వారిని అప్రోచ్ అయ్యాలి, అదంతా ఒక విధి ఉన్నది. అంటే తం విద్ధి అని భగవద్గీతలో పరిప్రశ్నేన సేవయ అంటే మొదటి ప్రణామం చేయాలి, పరిప్రశ్న చేయాలి, సేవ చేయాలి. ఇలా చేసినప్పుడు వారు నాకున్న
ఓ ఉన్నత సత్యాన్ని బోధిస్తారు అని చెప్తారు. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శిన. అలాగే ఇక్కడ కూడా వారు ఎలా యథావిధి వారిని అత్యంత విధేయతో నమ్రతతో వచ్చి ఆయన దగ్గర వారు మీట్ అవుతారు. తర్వాత ఆయన దగ్గర ఉపవిష్టులై కూర్చొని వారు ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. రాజ ఉవాచ భగవన్ స్వామహం ప్రష్టుం ఇచ్చామేకం వదస్వత దుఃఖాయ యన్మే మనస స్వచిత్తాయ తతాం వినా మమత్వం గత రాజ్యస్య రాజ్యాంగేషు అఖిలేష్వపి జానతోపి యథాగ్నస్య కిమేతన్ ముని సత్తమ అయంచ నికృత పుత్రైర్దారైర్భృత్యై తతోగ్ధితః స్వజనేన చ సంత్యక్తస్తేషు హార్తిరతాప్యతి ఏవమేష తథాహంచ ద్వావప్యత్యంత దుఃఖితౌ దృష్టదోషోపి విషయే మమత్వాకృష్టమానసౌ తం కేనైతన్మహాభాగా యన్మోహో జ్ఞానినోనపి మమాస్యాత్ చ భవత్యేషా వివేకాంధస్య మూఢత. హే భగవాన్, భగవాన్ అంటే సాధారణ భగవంతుడు భగాది ఐశ్వర్య సంపన్నలు అంటారు. దయ, జ్ఞానం ఇలాంటి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, భగవాన్ అంటారు. హే భగవాన్, హే గొప్ప మునిసత్తమా, అహం ప్రష్టుం ఇచ్చామి, నేను మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నాను. దయచేసి నా సమస్యని మీరు క్లియర్ చేయాలి, పరిహారం చేయాలి. ఎందుకు నా మనస్సు ఇలా ఉన్నది? స్వచిత్త ఆయత్తం వినా, నా మనస్సు నా వశంలో లేదు, ఆయత్తంలో లేదు, నా కంట్రోల్లో లేకపోయింది. అందువల్ల నేను ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, నాకు అర్థమవుతుంది. దీనికి కారణం మమత్వం, నానోలా ఇవి నావి, రాజుడు అనుకోవడం, ఇది నా రాజ్యం, నా భార్య, నా అమాత్యులు, ఇవన్నీ అనుకొని పోగొట్టుకున్నానే, కోల్పోయానే అని దుఃఖిస్తున్నాడు. ఈ వైశ్యుడు అలాగే, నా భర్త, నా భార్య, నా పుత్రులు, నా బంధుమాంధులు నన్ను వదిలేశారే, ఇలా చేశారే అని ఈ దుఃఖానికి కారణం మమత్వం. వీరు నా వాళ్ళు, నాతో బాగా వ్యవహరించాలి, అలా చేయకుండా నాతో ఇలా చెడ్డగా బిహేవ్ చేశారు, దానికోసం దుఃఖం కలుగుతుంది. నేను వారిని ఎంత ప్రీతించి వారి కోసం ఎంత చేశాను, వారు అలా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇలా ఏ రాజ్యాన్ని గత రాజ్యస్య రాజ్యాంగేషు, రాజ్యం మాత్రం కాదు, రాజ్యాంగం అంటే 7 ఉన్నాయి అని చెప్తారు. స్వామి, అమాత్య, సుహృత్, కోశ, రాష్ట్ర, దుర్గాబలం. అంటే నా రాజ్యంలో ఉన్న అమాత్యులు, రాజకోశం, రాజభండారం, డబ్బు, తర్వాత బంధుబాంధవులు, తర్వాత రాష్ట్రం, సైన్యం, ఇవంతా కలిసి వస్తుంది. అక్కడ ఉన్న ఏనుగులు, ఆయన గుర్ర, అశ్వ, అన్నీ ఆయన సంపత్తి ఏముంది, ఇదంతా రాజ్యాంగ. సో రాజ్యము మళ్ళీ దానికి సంబంధించిన ఈ అన్ని వస్తువులను నేను కోల్పోయాను. వాటి పట్ల నాకు మమత్వం ఇంకా పోలేదు. జానతో అపి, తెలిసి కూడా అజ్ఞ అంటే తెలియని వాళ్ళలాగే, అజ్ఞానిలాగే నేను ఎందుకు ప్రవర్తిస్తున్నాను? ఇది నా సమస్య, నా ప్రశ్న. మీరు దయచేసి నాకు దీన్ని విశదంగా చెప్పి నాకు క్లియర్ చేయాలి. నేను మాత్రం కాదు, అయంచ అంటే ఈ వైశ్యుడు కూడా అలాగే సేమ్ స్టేట్లో ఉన్నాడు. పుత్రై దారై భృత్యై, పుత్రధార భృత్య, అందరి దగ్గర ఆయన వంచితుడైపోయాడు. వారు ఆయన త్యజించి వేశారు, ఆ సంత్యక్తుడయ్యారు. అయినా హార్ది అంటే వారి పట్ల ఆయన హృదయం కరిగిపోతుంది, వారి గురించే ఆలోచిస్తూ ఉన్నది. ఇది ఎందుకు ఇలా మన ఇద్దరు అత్యంత దుఃఖితో, చాలా దుఃఖంతో ఉన్నాము. దృష్టదోషోపి, దోషాలని చూసి కూడా ఈ విషయ వస్తువుల పట్ల మమత్వం అనేది నేను పోలేదు. ఆకృష్ట మనసు, మన మనసు అక్కడ ఆకట్టుకొని అక్కడ ఆకర్షణంతో ఉండిపోయింది, దాన్ని త్యజించలేకపోతున్నాము. ఎందుకు ఇలా? హే మహాభాగా, హే మహామునే, ఈ మోహం అనేది జ్ఞానినో అపి, జ్ఞానం ఉన్నా మనకెందుకు వచ్చింది? మనకి ఏమీ తెలియదు, అగ్నిలోనే కాదు, మనం అర్థం చేసుకుంటున్నాము ఇలా ఏం జరిగింది, అయినా దాన్ని వదలలేకపోతున్నాం. ఇది అందరి సమస్య, మన ప్రతి ఇంటిలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. అది సురతరాజ సమాధి వైశ్యుడు మాత్రమే కాదు, ఎవరిని మన వాళ్ళని చాలా ప్రేమిస్తాం, వారే మన పాటు ఇలా వ్యవహరించినప్పుడు మనం ఇలా దుఃఖానికి గురి అవుతాము, దాన్ని వదలలేకపోతాము. వారిని గురించే ఆలోచించి దుఃఖిస్తూ ఉంటాం. సో ఇటువంటి వివేకాంధస్య అంటే వివేకం లేని, వివేకహీన వ్యక్తిలాగే మనం ప్రవర్తిస్తున్నాం. మూఢత అంటే అజ్ఞానం,
ఈ మూఢత్వం ఇటువంటి మనకి ఎందుకు ఇలా వచ్చింది, దయచేసి మీరు మాకు చెప్పండి అని అడుగుతారు. ఋషిరువాచ జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయగోచరే విషయశ్చ మహాభాగా యాతి చైవం పృథక్ పృథక్ దివాందా ప్రాణిన కేచిద్రాత్రావందాస్తతాపరే కేచిద్దివా తథా రాత్రో ప్రాణినస్తుల్య దృష్టయ. ఇప్పుడు మేధా ఋషి, ఆయన మహాభాగ అంటే గొప్ప జ్ఞాని మహర్షి. ఆయన ఇప్పుడు వారికి ఏ విషయాన్ని వివరిస్తారు. ఆయన అంటాడు, ఇప్పుడు వీడు రాజా ఏమనుకుంటాడో జ్ఞానం ఉన్నది అయినా ఎందుకు మనం చేస్తున్నాము అంటే, ఎటువంటి జ్ఞానం నీకున్నది, దేనిని నువ్వు జ్ఞానం అనుకున్నావో అది నిజమైన జ్ఞానం. ఏది భగవంతుడి వైపు మనం తీసుకెళ్తుందో అది అసలు జ్ఞానం, ఏది ప్రపంచం వైపు తీసుకెళ్తుందో అది అజ్ఞానం. ఇది శ్రీరామకృష్ణులు చాలాసార్లు మనకి చెప్తారు. భగవంతుడి దగ్గర వెళ్ళేది అదే. ఇదే మన శాస్త్రాల్లో కూడా పరావిద్య అపరావిద్య అంటారు. అంటే అపరావిద్య అంటే అన్నీ ఇప్పుడు మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంకా ఎన్ని నాలెడ్జ్ ఉందో భూగోళం అన్నీ అపరావిద్యలో వస్తాయి. ఆ నాలెడ్జ్ మనకి ఈ ప్రపంచంలో బాగా అభ్యుదయానికి సహాయం చేస్తుంది. కానీ పరావిద్య అంటే యయాతక్షరం అధిగమ్యతే, దేని ద్వారా మనం ఆ భగవంతుని పొందగలుగుతాము, పరబ్రహ్మ పొందగలుగుతాము, అది పరావిద్య. అంటే ఇక్కడ నిజమైన జ్ఞాన అంటే మాస్టర్ మహాశయ్, ఇది మనకి గుర్తుకు వస్తుంది. కథామృతంలో శ్రీరామకృష్ణుల దగ్గర వచ్చాడు. ఆయన చాలా పుస్తకాలను చదివాడు, ఎన్నో పరీక్షలు పాస్ చేసి తను ఒక జ్ఞాని అని ఆయనకి అనుకున్నాడు. కానీ ఆయన శ్రీరామకృష్ణుల దగ్గర వచ్చిన తర్వాత ఆయనలో అంతా చేంజ్ వస్తుంది. శ్రీరామకృష్ణులు ఒకసారి అడుగుతారు, నీ భార్య ఎటువంటిది? చాలా మంచిది, కానీ అంత జ్ఞానం లేదు, అజ్ఞాని అంట. ఆయన అంటారు, నువ్వు మహా గొప్ప జ్ఞానివా అంటారు. ఇంతవరకు ఆయన ఏమనుకో, జ్ఞానం అంటే పుస్తకాలు చదివి కాలేజీలో అన్ని చదివి వచ్చేదే జ్ఞానం అని అనుకున్నాడు. అలా కాదు, ఏది భగవంతుడి దగ్గర మమ్మల్ని తీసుకెళ్తుందో, ఈ సంసార బంధనానికి ముక్తి, అది జ్ఞానం. ఈ రాజుడికైనా సురత రాజా అయినా ఈ సమాధి వారికి జ్ఞానం ఎటువంటి జ్ఞానం ఉంది? జ్ఞానం అంటే విషయవస్తు జ్ఞానం వేరే, ఈ భగవంతుడి గురించి జ్ఞానం వేరే అని చెప్తున్నారు. జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయగోచరే. జంతువులు అంటే ప్రాణులు అందరికీ కూడా జ్ఞానం ఉంది. నాకు మాత్రం జ్ఞానం ఉంది, మనుషులకి మాత్రం జ్ఞానం ఉంది అనుకోవద్దు. ప్రాణులకు కూడా జ్ఞానం ఉంది. ఎటువంటి విషయగోచరే, విషయ వస్తువు గురించి జ్ఞానం ఉంది. మన అందరికీ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చక్షు, కర్ణ, నాసిక, జిహ్వాత్వం. అది విషయ వస్తువుల గురించి తెలుసుకోగలుగుతుంది. కళ్ళు ద్వారా రూపాన్ని చూస్తాము, చెవి ద్వారా శబ్దం వింటాము, ముక్కు ద్వారా స్మెల్ చూస్తాము, నాలుక ద్వారా టేస్ట్ చేస్తాం, చర్మ ద్వారా స్పర్శ. ఇటువంటి జ్ఞానం అది విషయ వస్తు జ్ఞానం. అది అందరికీ గోచరం అవుతుంది. ఇది హయ్యెస్ట్ నాలెడ్జ్ కాదు, ఇది సాధారణ జ్ఞానం. విషయశ్చ మహాభాగా యాతి చైవం పృథక్. ఇలా పృథక్ వేరే వేరేగా విషయ వస్తువుల జ్ఞానం అనేది ప్రాణులకు కూడా ఉన్నది. అయితే ప్రాణులలో కొన్ని ప్రాణులు దివాంధ అంటే ఆ డే టైంలో వారికి కనిపించదు, వారు అంధులుగా ఉంటారు. కొన్ని రాత్రి టైంలో వారికి ఏమీ కనిపించదు. ఇంకా కొన్ని ప్రాణులు ఉన్నాయి, వారి డే అండ్ నైట్ ఈ రెండిట్లు కూడా ఏమీ కనిపించదు. ఇంకొన్ని ప్రాణులకి రెండిట్లు కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. మనుషులు మనకి ఈ దివస కాలంలో డే టైంలో అన్నీ కనిపిస్తుంది, దివాకాలంలో. అది రాత్రి అయితే మనకి లైట్ లేదే, మనకి కనిపించదు. అదే పిల్లి ఉంది, ఇంకొన్ని ప్రాణులు ఉన్నాయి, వారికి రాత్రి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా బ్యాట్స్ అవంతా వారికి రాత్రి కనిపిస్తుంది, డే టైంలో కనిపించదు. ఇలాంటి ప్రాణులు కూడా ఇలా అంటే ఈ దృష్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దృష్టి ఉంటుంది. వారు కొందరు సమాన దృష్టి సంపన్నం, రాత్రి దివా ఈ రెండిటి రేయింబవెళ్ళు సమాన దృష్టి సంపన్నులు ఉన్నారు. ఇంకొందరు రెండిట్లో ఏమీ చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొందరు ఓన్లీ డే కాలంలో మాత్రం చూస్తారు, కొందరు నైట్లో మాత్రం చూస్తారు. ఇలా ప్రాణుల్లో కూడా భేదాలు ఉన్నాయి. జ్ఞానినో మనుష్య సత్యం. మానవులు జ్ఞాని ఉంది అనేది నిజమే, కానీ వారికి కేవలం మాత్రం వారికి జ్ఞానం ఉంది అని కాదు. పశుపక్షి మృగాలు
వీటికి కూడా జ్ఞానం ఉన్నది, వారేమి అజ్ఞానాన్ని కాదు. జ్ఞానంచ తన్మనుష్యాణం యత్తేషాం మృగపక్షిణం, ఏ జ్ఞానం మనుషులకి ఉన్నదో ఏ మృగపక్షులకు కూడా అదే జ్ఞానం, కామన్ జ్ఞానం, సాధారణ జ్ఞానం అనేది ఉన్నది. అది ఏది అనేది మన శాస్త్రంలో మనం వింటాము. ఆహార నిద్రా భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఆహారం గురించి, నిద్ర, ఈ భయ, మైథునం, ఇటువంటి కామన్ మ్యాటర్స్ నాలెడ్జ్ మానవులకు ప్రాణులకు సమానంగా ఉంటుంది. ధర్మోహి తేషామధికో విశేషం. మానవులకి ధర్మజ్ఞానం అనేది, ధర్మబుద్ధి అనేది ఉంది, అది వారి ప్రత్యేకత, విశేషత్వం. అదే ధర్మేణ హీన పశుభి సమాన అని ఒక శ్లోకం ఉంది. ధర్మం లేని వాళ్ళు, ధర్మహీనులైన వాళ్ళు యానిమల్స్కి సమానంగా ఉంటారు. అంటే ఈ కామన్ నాలెడ్జ్కి నువ్వు గొప్పగా, మనకి జ్ఞానం ఉంది అయినా అంటే ఇది ఒక అహంకారం, నాకు అన్నీ తెలుసు అయినా నేను ఎందుకు అన్నీ నీకు తెలియదు, నీకు నిజమైన అసలు జ్ఞానం లేదు అని ముని పాయింట్అవుట్ చేస్తారు. విషయ వస్తు గోచరమైన విషయ వస్తు నాలెడ్జే నీకున్నది, నిజమైన జ్ఞానం నీకు లేదు అని ఇక్కడ పాయింట్అవుట్ చేశారు. జ్ఞానేపి సతి పశ్చేత. మళ్ళీ 2 ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నాడు. ఒకటి పక్షులు. జ్ఞానేపి సతి పశ్యైతాన్ పతగాన్ చావచంచుషు కణమోక్షాదృతాన్ మోహాత్ పీడ్యమానానపిక్షుదా మానుషా మనుజ వ్యాఘ్రాసాభిలాషాసు తాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతే కిం న పశ్యసి. పక్షులు ఉన్నాయి, వారికి ఎంతో ఆకలి ఉన్నా, ఆకలితో బాధపడుతున్నా ఆ ఆకలి తీర్చుకోవాలి అనే ప్రయత్నం చేయకుండా ఆహారాన్ని అని సంగ్రహించి తీసుకొని వచ్చి పక్షి పిల్ల వాటికి తినిపిస్తాయి. ఆ చెంచుతో ముక్కుతో తీసుకొని వచ్చి వారి నోటికి వేస్తాయి. ఈ చిన్న పక్షి పిల్ల అవే వెళ్ళి వెతుక్కోలేవు, ఆహారాన్ని సంగ్రహించలేవు, ఆ శక్తి రాలేదు. అందుకోసం ఎంత ప్రేమ ఈ పక్షులకు, తండ్రి పక్షి కానీ తల్లి పక్షి కానీ ఎంతో కష్టపడి సంగ్రహించిన ఆహారం తామే తినకుండా దాన్ని తీసుకొని వచ్చి తన పిల్లలకు పెడతాయి. అంటే ఇది ఎందుకు చేస్తాయి? దాని వెనుక ఒక మమత్వం అనే ఒక ఆసక్తి అనేది ఉంది. ఇవి నా పిల్లలు అనే ఒక ప్రేమ ఉంది. దానివల్ల మానవులు కూడా అలాగే చేస్తున్నారు. మన సుతాన్ ప్రతి అంటే కొడుకులు, వారిని ఎలా సంతానం ప్రతి ప్రేమ ఉంది, వారిని బాగా పెంచుతారు, ఆహారం ఇస్తారు, విద్య ఇస్తారు, అన్నీ చూసుకుంటారు. అయినా వారిలో కోరిక ఉన్నది, మా వృద్ధాప్యంలో వీరు వచ్చి మమ్మల్ని చూసుకుంటారు. లోభాత్ ప్రత్యుపకార లోభం లేకుండా అలా చేయటం లేదు, వారిలో కోరిక ఉంటుంది. ఇప్పుడు నేను బాగా చూసుకుంటే చివరికి వీరే కదా నాకు అండంగా ఉంటారు, నన్ను చూసుకుంటారు, నా కష్టంలో నాకు సహాయం చేస్తారు, ఈ ఒక్క అభిలాషతోనే చేస్తారు. అంటే ఇక్కడ ప్రేమ అనేది నిష్కామ ప్రేమ కాదు, అది సకామ ప్రేమగా ఉంటుంది. ఇక్కడ కోరికలు ఉన్నాయి, అందుకోసం వారిని మనం ప్రేమిస్తాం, వారి కోసం చేస్తాము, కానీ వారు రిటర్న్ చేస్తారో అనే ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం చెయ్యం. ఇది రెండిటికి 2 ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. పక్షుల ఎగ్జాంపుల్, మానవుల ఎగ్జాంపుల్ ఇచ్చి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే తథాపి మమతావర్తే మోహగర్తే నిపాతిత మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ తన్నాత్ర విస్మయకార్యో యోగ నిద్రా జగత్పతే మహామాయా హరేశ్చైతస్తయా సమ్మోహ్యతే జగత్. అంటే కారణం, మూల కారణం మనం వెతకాలి. నేను అన్నాను కదా, బాహ్య జగత్తులో కారణం అని కాదు. ఎందుకు దుఃఖాలు కష్టాలు వచ్చాయి, దానికి కారణం బాహ్య జగత్తులో లేదు, నాలోనే ఉన్నది. నా పూర్వ సంస్కారం వలన నాలో ఉన్న ఆ లోతైన కోరికలు, ఆ సంస్కారాలు వలన ఈ ఆకర్షణ, ఈ ఆసక్తి కలిగింది. దీని వలన నాకు ప్రాబ్లం వచ్చింది. ఆ ఆసక్తి ఎందుకు కలిగింది? అజ్ఞానం వలన కలిగింది. అజ్ఞానం ఎందుకు వచ్చింది? మహామాయా ప్రభావేణ. అంటే రూట్ కాజ్ ఎక్కడ అంటే ఆ మహామాయ అనేది అందరినీ అలా ఆడిస్తుంది, మన లోపల ఉన్నది. అది ప్రతి ఒక్కరిని ఇలా ఎలా నడిపిస్తుందో అలా మనం నడుస్తున్నాం. మమతావర్తే మోహగర్తే నిపాతిత మహామాయా ప్రభావేణ. ఆ మహామాయ జగన్మాత, ఆమె యొక్క ప్రభావంతో, ఆమె ఎవరు? సంసార స్థితికారిణ, సృష్టి స్థితి లయానికి కారణ. స్థితి అంటే ఈ సంసారం, ఈ జగత్తు పాలనకర్త్రి, స్థితికర్త్రి ఆమె. ఆమె యొక్క ప్రభావంతో మోహగర్తే, ఈ మోహం అనే ఒక గుంటిలో
మమ్మల్ని ఆమె పడేసింది. మమతావర్తే, మమత మన ఇది సుడిగుండం, ఒక వేల్పుల్లో మమ్మల్ని పడేస్తుంది. మమతావర్తే మోహగర్తే నిపాతిత, ఆసక్తి మోహం అనే ఒక సుడిగుండ, ఒక గుంటిలో మమ్మల్ని పడేసింది ఎవరు అంటే ఆ మహామాయ అనేది. ఆమె సంసార స్థితికే మూల కారణం. అయితే మనలాంటి సాధారణ వ్యక్తులకి ఇలా జరగడం దాంట్లో విస్మయం అంటే ఆశ్చర్యపడడానికి ఏం లేదు. సాక్షాత్ జగత్పతి విష్ణువుకే ఇలా అయింది అని చెప్తున్నారు. జగత్పతి హరి ఆయన కూడా ఈ మహామాయా ప్రభావంతో, అంటే ఎవరి వలన ఆమె సమ్మోహ్యతే ఈ సమస్త జగత్తని సమ్మోహింప చేస్తుంది, మోహగ్రస్త చేస్తుంది. ఆమె ప్రభావంతో యోగ నిద్రలో ఆయన ఉన్నాడు అని చెప్తున్నారు. విష్ణు కూడా, విష్ణు అంటే ఈ జగత్తుకి ఆయన ఈశ్వరుడు, ఆయన కర్త, ఆయనే సృష్టి స్థితి లయ. అయితే ఈ మహామాయ ఆయన శక్తియే అని చెప్తున్నారు. ఈ మహామాయ అనే శక్తితో ఆయన చేస్తాడో మన వేరే భాగవతం వేరే శాస్త్రంలో కూడా చెప్పబడింది. అయితే విష్ణు కూడా నిద్ర వెళ్ళకపోయాడు అంటే ఈ మహామాయ ఆయనకి నిద్ర పుచ్చి పెట్టేసింది. ఆయన అంటే ఎప్పటి వరకు ఏ స్థితి సృష్టి జరుగుతుందో అప్పుడు ఆయనకి పని ఉంటుంది. ఈ సృష్టికర్త బ్రహ్మ అయినా సరే, ఈ విష్ణు పాలనకర్త. ఎప్పుడైతే ఈ ఒక కల్పాంతంలో అంత లయమైపోయింది, అంత ఒక సృష్టి అంతా జరిగిన ఒక కల్పం అంటే ఒక పూరా సృష్టి జరిగి అన్ని దాని ఎండ్కి అన్నీ లయం అయిపోతుంది, ప్రళయం అయిపోతుంది. అప్పుడు వారికి ఇంకా ఏం పని లేదు, ఇంకా విష్ణుకి కోరిక లేదు, ఆయన పని చేయడానికి ఏమి లేదు. ఆయన అప్పుడు ఏమి కర్మం లేకుండా నిద్రపోతారు. ఆ నిద్ర వచ్చేటట్లు చేసేది ఈ మహామాయ అని చెప్తున్నారు. అంటే మనలాంటి సామాన్య మానవులకు మాటలేమిటి, సాక్షాత్ విష్ణు ఇలా జరిగింది అంటే దీనిలో విస్మయం అంటే ఆశ్చర్యపడడానికి ఏమీ రీజన్ లేదు. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి తయా విసృజ్యతే విశ్వం జగదేతచ్చరాచరం సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే. ఎవరు జ్ఞానీలు అనుకుంటారో, జ్ఞానీలు అంటే ఇది బ్రహ్మజ్ఞానీలు కాదు, విషయ వస్తువుల గురించి జ్ఞానం ఉన్నదే మనలాంటి వారు. అంటే సాధారణ జ్ఞానం ఉంది, అపరా విద్య మనకి తెలుసు. అటువంటి వాళ్ళు వారి చేతాంసి అంటే మనస్సుని ఆ దేవి అంటే ద్యోతనశీల అంటారు, ప్రకాశవంతమైన స్వభావం అయిన ఆ దేవి. భగవతి భగాది షడైశ్వర్య సంపన్నురాలైన దేవి అంటారు. ఆమె ప్రభావం ఎలాంటిది అంటే ఘటన పటీయసి మాయ అంటారు. ఏది జరగలేదో అది జరిగింది అనిపించేటట్లు చేస్తుంది. మనం నిజంగా ఎప్పుడు నిత్య ముక్తులు, మనకి ఏది బంధనం లేదు, అయితే బంధనంలో పడేటట్లు చేస్తుంది. విష్ణు అంత పవర్ఫుల్ అనుకోండి, ఆయన కూడా ఒక నిద్రలో పోయాడు. అంటే ఇది మహామాయా ప్రభావం జ్ఞానిల వారి చేత అంటే వారి మనస్సుని కూడా బలవంతంగా బలాత్కారంగా ఆకర్షణం చేసి మోహాయ ప్రయచ్చతి, మోహగ్రస్తులై చేసేస్తుంది. అటువంటి ఆమె శక్తి. తయా విసృజ్యతే, ఈ సమగ్ర విశ్వం ఆమె సృజించింది. ఆమె విసృజతే విశేషభావంగా స్పెషల్గా అంత డీటెయిల్గా ఆమె సృష్టి చేసింది. ఏ జగత్తు చరాచర జగత్ అంటున్నారు. ఏది చలనశక్తి ఉన్నదో చలనశక్తి లేనిదో, మానవులు ప్రాణులు చలనశక్తి ఉన్నది. ఈ వృక్షాలు రాయి ఇవంతా చలనశక్తి లేని స్థావర జంగమ అంటే అన్ని చరాచర జగత్తంతా ఆమె జగన్మాత సృష్టించింది. ఆమె సృష్టి స్థితి లయకారిణి అన్నీ ఆమె చేస్తుంది. సైషా ప్రసన్న వరదా నృణాం భవతి ముక్తయే. ఆమె ప్రసన్నురాలైతే మానవులకి ముక్తి కూడా దొరుకుతుంది. అంటే ఏ జగన్మాత బంధనంలో మమ్మల్ని దింపేస్తుందో, బంధనంలో పడేటట్లు చేస్తుందో ఆమె ముక్తికి కూడా కారణమవుతుంది. మనం ఆమెని ప్రార్థిస్తే ఆమె జరిగిపోయి మనకి భగవంతుడి వైపు వెళ్ళడానికి క్లియర్ చేస్తుంది. అప్పుడు మనకి ముక్తి కూడా లభించే సాధ్యత ఉంది. అంటే అటువంటి శక్తి ఆమె. అంటే వివేకీలు జ్ఞానిలు వాళ్ళ మనసు కూడా బలవంతంగా ఆకర్షణ చేసి మాయలో పడేటట్లు ఆమె శక్తి ఉన్నది. సా విద్యా పరమా ముక్తేర్హేతుభూతా సనాతని సంసార బంధహేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరి.
సాయేవ సర్వేశ్వరేశ్వరి, ఈశ్వరుడికి ఈశ్వరి ఆమె. అంటే బ్రహ్మ అయితే సరస్వతి, విష్ణు అయితే లక్ష్మి, ఆ శివుడైతే పార్వతి. ఈశ్వరుడికి ఈశ్వరి, ఈశ్వరుడి శక్తి స్వరూపిణి ఆమె. ఈ సంసార బంధనానికి కారణం ఆమె. మళ్ళీ ఆమె ముక్తేర్హేతు, ముక్తికు కారణం. ఎవరు బంధనాలు పడ్డారో ఆమె ప్రభావంతో పడ్డారు. ఆమె ఎప్పుడైతే ప్రసన్నురాలైతే మనం ప్రార్థన చేస్తే ఆమె సనాతని ఎప్పుడు ఉంటుంది. ఆమెకి జన్మ మృత్యు అనేది లేదు. ఆమె ప్రభావం, ఆమె పరమా విద్య అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆమె శ్రేష్టమైన విద్య, ఉత్కృష్టమైన విద్య, ముక్తికి కారణం ఆమె అని చెప్తున్నారు ఇక్కడ. ముక్తేర్ హేతుభూత సంసార బంధ హేతు, రెండిటికీ ఆమె కారణం. ఎవరు? అదే ఒక పాట బెంగాలీ పాటలో వస్తుంది, సకలి తొమార్ ఇచ్చా అని. పంకే బద్ధ కరో కరి పంగురే లంగాయ్ కారే దావ్ మహబ్ అంటే కొందరిని ముక్తి ఇచ్చావు, ఇంకా కొందరిని బంధనంలో పెడతావు. అంటే ఎవరు పంగుగా నడవలేకపోతున్నారు అటువంటికి ఒక పర్వతాన్ని ఆరోహించేటట్లు చేస్తావు. ఒక ఏనుగు చాలా ఆమె అది ఈ దాంట్లో ఆ బంధనానికి చిక్కుకున్నట్లు చేస్తాం. అలా మహామాయ ప్రభావం అనేది ఎలాంటిది అని చెప్తున్నారు. ఇవంతా విన్నప్పుడు రాజుడు ప్రశ్నిస్తాడు, భగవాన్ కాహి సా దేవి మహామాయేతి యాం భవాన్ బ్రవీతి కథముత్పన్న సా కర్మాస్యాశ్చ కిం ద్విజ యత్ స్వభావాచ సా దేవి యత్ స్వరూపా యదుద్భవ తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వత్తో బ్రహ్మవిదాంబర. హే బ్రహ్మవిదాంబర అంటే బ్రహ్మజ్ఞానులు వారిలో శ్రేష్ఠుడైన ఈ మార్కండేయ ఋషి, మేధా ఋషిని ఈ సురతరాజుడు అడుగుతున్నాడు. భగవాన్ హే మహాశయ, హే మహాముని, కాహి సా దేవి, ఆ దేవి ఎవరు? మీరు ఇంతసేపు చెప్పారే మహామాయ అని, మహామాయ అని ఎవరిని గురించి మీరు చెప్తున్నారో ఆమె ఎవరు? బ్రవీతి, మీరు దయచేసి నాకు చెప్పండి. కథం ఉత్పన్న, ఆమె ఎలా జన్మించింది, ఆమె ఎలా ఆవిర్భవించింది? సా కర్మాస్యాశ్చ, ఆమె కార్యాలు ఎలా ఉంటాయి, ఆమె ప్రభావం ఎలా ఉంటుంది? యత్ స్వభావ, ఆమె స్వభావం, ఆమె ప్రకృతి ఎలాంటిది? యత్ స్వరూప, ఆమె రూపం ఎలాంటిది? యదుద్భవ, ఎలా ఆమె ఆవిర్భవిస్తుంది? తత్సర్వం శ్రోతుమిచ్చామి, ఇవంతా నేను వినడానికి ఇష్టపడుతున్నాను, కోరుతున్నాను. త్వత్తో, మీ ద్వారా దయచేసి నాకు ఇవంతా చెప్పండి అని అడుగుతున్నాడు ఈ రాజుడు. అప్పుడు ఈ మేధా ఋషి దానికి ఇలా ఆన్సర్ ఇస్తాడు. ఇక్కడ బ్రహ్మవిదాంబర అని చెప్పడంలో ఇంకా చెప్తున్నారు. సాధారణంగా మనం అనుకుంటాము ఈ తంత్రమతము ఈ వేదాలు వేరే అనుకుంటాం. ఇక్కడ ఈయన బ్రహ్మవిద్ అని చెప్పడంలో వీటిలో కాన్ఫ్లిక్ట్ లేదు అని అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానులు ఎవరో వారే ఈశ్వర సాక్షాత్కారాన్ని చేసుకున్నవారు కాబట్టి ఈ ముని ఆయన బ్రహ్మవిత్ ఎలాగో ఈ జగన్మాత గురించి కూడా ఆయనకి నాలెడ్జ్ ఉంది అని మనం తీసుకోవచ్చు. ఋషిరువాచ నిత్యైవ సా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతం తథాపి తం సముత్పత్తిర్బహుదా శ్రూయతాం మమ. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే. నిత్య ఏవ సా జగన్మూర్తి, ఆమె నిత్య అంటే శాశ్వతంగా ఉంటుంది. ఆమెకి నిజంగా చెప్పాలంటే ఆమె జన్మ మృత్యు అనేది లేదు. అంటే ఏది మనం నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అంటామో ఆ బ్రహ్మశక్తి అభేదమని శ్రీరామకృష్ణులు అన్నారు. అలాంటి ఉన్నప్పుడు ఆమెకి ఎప్పుడూ ఉంటుంది, ఆమెకి జన్మ మృత్యు అనేది లేదు. అలా ఒక ఎటర్నల్ ఒక ఆస్పెక్ట్ కూడా ఉన్నది. అయితే ఆమె జగత్ మూర్తి, ఈ జగత్ రూపంలో ప్రకాశిస్తున్నది, అది కూడా ఆమె. ఈ జగత్తు వేరే, ఆమె వేరే అని కాదు. ఆమె ఆ నిరాకార నిర్గుణ నిత్య ఆ పరమేశ్వరి, ఆమె ఈ జగత్ రూపంలో ఆవిర్భవించింది. మన చుట్టూ ఉన్న జగత్తు, దానిలో చరాచర జగత్తు వెనుక అణువులో ఆమె ఉన్నది.
తయా సర్వమిదం తత్వం, ఆమె ద్వారా ఇదన్నీ వ్యాప్తంగా ఉన్నది. ఆ జగన్మాత ఇక్కడ ప్రవేశించి మొత్తం వ్యాపించి ఉన్నది. అయినా ఆమె ఉద్భవించింది ఉత్పత్తి ఎలా అనే విషయాన్ని చెప్తాను. అంటే ఎప్పుడు నిత్య అవుతుందో ఆమెకి జన్మ మృత్యు ఉండకూడదు. ఆమె మళ్ళీ ఉత్పన్నం అవడం అంటే ఏమిటి? మరి ఏది లేనిదో అది జన్మిస్తుంది, ఏది ఆల్రెడీ ఉన్నదో అది జన్మం అనేది ఎలా ఉంటుంది? నిత్య శాశ్వత అని చెప్పి తర్వాత దానికి ఉత్పత్తి ఎలా అయింది, ఎలా జన్మించింది, ఆ విషయాన్ని మీకు వివరంగా చెప్తున్నాను విను. అంటే ఎప్పుడైతే దేవతల కార్యసిద్ధ్యార్థం ఆమె ఆవిర్భవిస్తుందో అప్పుడు ఉత్పన్నేతి, ఆమె ఉత్పన్న అవతారం ఎత్తింది అని చెప్తాం. నిజంగా ఆమె స్వరూపత చూస్తే ఎప్పుడూ ఉంటుంది, ఆమెకి జన్మము లేదు మృత్యువు లేదు, నిత్య. అయితే దేవతలు విపత్తులో పడి అప్పుడు రాక్షసులు వారి పట్ల యుద్ధం చేసి వారు ఓడిపోయి ఇలా కష్టంలో పడి ఆ అమ్మని అప్పుడు ప్రార్థిస్తారు జగన్మాతని. అప్పుడు వాళ్ళ కార్యసిద్ధ్యర్థం ఆమె ఈ జగత్తులో ఒక రూపాన్ని దాల్చి అలా వస్తుంది, జగన్మాత వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆమె ఉత్పన్న అని మనం చెప్తాము, ఆమె జన్మించింది అని చెప్తారు. అదే ఎవరైతే నిత్య అని చెప్తామో ఆమె అప్పుడు ఉత్పన్న కూడా అవుతుంది, అంటే జన్మించింది అని చెప్తాం. యోగ నిద్ర యదా విష్ణుర్యేకార్ణవీకృతే ఆస్థిర్యశేషమవజత్ కల్పాంతే భగవాన్ ప్రభు తదాద్వా వసురౌ ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ విష్ణుకర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మాణముద్యతౌ సనాభికమలే విష్ణు స్థితో బ్రహ్మా ప్రజాపతి దృష్ట్వా త్వా వసురౌ చోగ్రౌ ప్రసుప్తంచ జనార్దనం తుష్టావయోగ నిద్రాం తామేకాగ్రహృదయస్థితః విబోధనార్థాయ హరిర్నేత్ర కృతాలయాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం నిద్రా భగవతీం విష్ణోరతులాం తేజస ప్రభు. ఇక్కడ ఎప్పుడు నేను ముందే మీకు చెప్పాను, కల్పక ఎలా 4 యోగాలు సత్య త్రేత ద్వాపర కలి, ఈ 4 యోగాలు కలిపి ఒక మహాయుగం అని అవుతుంది. అలాంటి 71 మహాయుగాలు చేస్తే ఒక్క మన్వంతరం అవుతుంది. అలా 14 మన్వంతరాలు కలిపితే అది బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకి ఒక డే టైం అవుతుంది. ఆయనకి ఇలా అది కల్పకాలం. అంటే అది డే అయిన తర్వాత అప్పుడు సృష్టి స్థితి అంతా జరుగుతుంది కల్పకాలంలో. తర్వాత ప్రళయకాలం వస్తుంది, అది రాత్రి కాలం. ఆయనకి ఒక్క దివసం ఒక్క రాత్రి ఇలా ఉంటుంది. అలాంటి ఆయనకి 100 years ఉన్నాయంట ఆయనకి, అది మొత్తం టైం. అంటే అలా బ్రహ్మ ఒక 100 సంవత్సరాలు జీవిస్తాడంట. ఆ 100 సంవత్సరాలు ఒక్కొక్క దినంలో ఒక్క దివసం ఒక్క రాత్రి, అది ఒక్క అలా సృష్టి స్థితి అయి లయం అవుతుంది, అలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కల్పాంత సృష్టి అంతా ప్రళయమై అంతా అయిపోయిందో ఇప్పుడు ఏం మిగిలింది అంటే మొత్తం ఒక సముద్రం అరుణవ ఒక ఏకీభూతంగా ఒక అరుణవ అంటే ఒక సముద్ర రూపంలో మాత్రం ఉండిపోయింది, ఇంకా అంతా దానిలో లీనం అయిపోయింది, అలా ఉంది. అప్పుడు ఏమవుతుంది, విష్ణు ఆయనకి ఇప్పుడు ఏమి కోరికలు లేవు, సృష్టి కార్యము లేదు, స్థితి కార్యము లేదు, ఇంకా ఏం చేస్తాడో ఆయన యోగ నిద్రలో ఆయన మునిగిపోతాడు. అప్పుడు ఆయన శేషం అభజత్, ఆదిశేషుణ్ణి ఆయన పిలిచి ఆస్థిర్య ఆయనని పడకగా పెట్టుకొని ఈ భగవాన్ ప్రభు అయిన విష్ణు ఆయన మీద యోగ నిద్రలో ఆయన మునిగిపోయాడు అని చెప్తున్నారు. అంటే విష్ణు యొక్క ఈ నిద్ర మనలాంటి మానవుల నిద్ర కంటే వేరే అని ముందే ఒక క్లాస్లో చెప్పాను. మన అందరికీ నిద్ర వచ్చినప్పుడు మన ఈ జగత్తు గురించి అజ్ఞానం, మనకి ఏమీ తెలియదు, అలా ఉంటుంది, మనం ఒక అచేతనంగా ఉంటాం. అయితే యోగా అనే స్థితిలో సంపూర్ణంగా సచేతనంగా ఉంటాము, అది ఒక అవేర్నెస్ ఉంటుంది. నిద్ర అంటే అవేర్నెస్ లేనిది, ఇక్కడ అవేర్నెస్ ఉంటుంది. ఇది సాధారణ మానవులో ఒకేసారి 2 ఉండదు. అయితే విష్ణు కేసులో యోగా నిద్ర 2 ఒకే సమయం ఉంది కాబట్టి యోగ నిద్ర పోతున్నాడే కానీ ఆయనకి సంపూర్ణం, ఆయనకి అంత తెలిసి ఉంటుంది ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఆ నాలెడ్జ్ సంపూర్ణంగా ఉంటుంది. కానీ చేయడానికి పని లేదు కాబట్టి ఆయన యోగ నిద్రలో సమాధిలో మునిగి ఉన్నాడు. ఆయన అంటే ఇది కూడా నెక్స్ట్ సృష్టి వచ్చే పూర్వావస్థ. ఆ సృష్టికి ముందు నెక్స్ట్ సృష్టి ఎలా జరుగుతుంది దాని గురించి ఆయన
అక్కడ ఉంటాడు, కానీ ఇది ఆ నిద్రలో ఉన్నట్టు ఉంటుంది. అటువంటి నిద్రపోతున్నాడు అని చూసి అప్పుడు ఏమైంది, 2 అసురులు జన్మించాడు. ద్వౌ అసురౌ ఘోరౌ, మహాఘోరులైన ఘోర పరాక్రములైన మధు కైటభ అని ప్రఖ్యాతి పొందిన 2 అసురులు ఎక్కడి నుంచి జన్మించారు? విష్ణు కర్ణ మలోద్భూతౌ, విష్ణు యొక్క చెవిలో ఉన్న మల అంటే డర్ట్, మన వ్యాక్స్ అంటామే, ఇయర్ వ్యాక్స్, దాని నుంచి వారు జన్మించారంట. అయితే జన్మించిన వెంటనే వారు ఏం చూస్తారు? బ్రహ్మ అని చూశారు. బ్రహ్మ ఎక్కడ? విష్ణు నాభి కమలంతో బ్రహ్మ జన్మించాడు. ఇది మొదట సృష్టికి ముందు ఈ సత్వరజతమో ఈ 3 గుణాలు సమస్థితిలో బ్యాలెన్స్గా ఉంటాయని చెప్పాం. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడే సృష్టి మొదలవుతుంది. మొదట సత్వగుణం అనేది ఆవిర్భవిస్తుంది. అది చతుర్ముఖ బ్రహ్మ విష్ణు నాభి కమలంలో జన్మించాడు. అది సత్వగుణానికి ఆయన ప్రతీకంగా ఉంటాడు. తర్వాత రజోగుణ తమోగుణానికి ప్రతీకులైన ఈ మధుకైటభ ఈ 2 అసురులు విష్ణు యొక్క కర్ణమలం నుంచి వారు ఉద్భవించారు. వారు జన్మించిన వెంటనే ఈ బ్రహ్మ విష్ణు నిద్రపోతున్నాడు చూస్తారు. వారికి వెంటనే వారు రెస్ట్లెస్ అయిపోతారు. ఎలా బ్రహ్మ ధ్యానంలో మునిగి ఉంటాడో సత్వగుణ స్వభావం, వీరు రజోగుణ తమోగుణ వెంటనే పని కావాలి, ఏదైనా చేయాలి. ఇటు అటు చూస్తాడో ఆ బ్రహ్మ, ఆయన చూసి ఆయనని చంపడానికి వెళ్తారు. నాభికమలే విష్ణు స్థితో బ్రహ్మ ప్రజాపతి, సృష్టికర్తుడైన ఈ బ్రహ్మ ఆయనను చూసి ఆ ఉగ్రులైన వారు వెంటనే ఆయనని సంహరించడానికి ఉద్యతవు అంటే ఆయన మొదలు పెడతారు. అప్పుడు ఆయన భయపడిపోతాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన విష్ణువు వైపు చూస్తాడు. జనార్దన, జన అనే అసురుని సంహరించాడు కాబట్టి జనార్దన అనే పేరు వస్తుంది. ఆయనని ప్రసుప్తంచ అంటే నిద్రపోతున్నాడు, ఆయనని చూస్తారు. ఈ అసురు బ్రహ్మ చూస్తాడు. ఈ 2 అసురులు తను చంపడానికి వస్తున్నారు, ఉగ్రులైన భయంకరులైన. ఇంకా విష్ణువు నిద్రపోతున్నాడు. అప్పుడు ఇంక ఏం చేయాలి? మహామాయ యోగ నిద్ర ఎవరో జగన్మాత, ఆమె ప్రభావంతో కదా ఆయన నిద్రపోతున్నాడు. ఆమెని ప్రార్థిస్తే ఈయన నిద్ర నుంచి మనం లేపడానికి కావాలి, మేల్కొల్పడానికి అని ప్రార్థిస్తారు. యోగ నిద్ర ఏకాగ్ర హృదయ, ఏకాగ్ర హృదయంతో అంటే ఆయన భయపడి రాక్షసులను చూసి ఆయన అజ్ఞానం అలా ఏమవదు, వెంటనే సత్వగుణ స్వభావం వెంటనే ధ్యానం చేస్తాడు. ఆ జగన్మాత గురించి ఆయన ఏకాగ్ర హృదయంతో ఆ యోగ నిద్ర అనే ఆ జగన్మాతని ఆయన ప్రార్థిస్తాడు. ఎందుకు? ఈ హరి విష్ణు యొక్క ఆయనని మేల్కొల్పడానికి, విబోధనార్థాయ. హరేర్ నేత్రకృతాలయం, ఆమె ఎక్కడ ఉంది? ఆయన విష్ణు యొక్క కళ్ళు నేత్రం మీకు మూసి ఉంది అంటే నిద్రలో ఉన్నది అని. ఆమె అప్పుడు ఆయన కళ్ళు తెరవాలంటే యోగ నిద్ర ఆయన కళ్ళని వదిలి వెళ్ళిపోవాలి, అప్పుడే ఆయన కళ్ళు ఓపెన్ చేస్తాడు. అందుకే ఆ హరిర్ నేత్ర కృతాలయం, ఆ నేత్రంలో ఆ కళ్ళులో ఆశ్రయం తీసుకున్న యోగ నిద్ర అని ఆయన ప్రార్థిస్తాడు. ఈ విష్ణువుని మేల్కొల్పడానికి ఇలా ప్రార్థన. ఏమి మొదట చెప్తాడు? విశ్వేశ్వరి. ఎవరు ఆమె అంటే యోగ నిద్ర ఎవరు? విశ్వేశ్వరి. ఈ సమగ్ర జగత్తుకి ఆమె అధీశ్వరి, జగద్ధాత్రి, ఈ జగత్తుని పాలనకర్త్రి ఆమె. స్థితి సంహారకారిణి అంటే సృష్టి స్థితి లయ అన్నీ ఆమె చేస్తుంది. నిద్రాం, ఆమెకి నిద్రామని పేరు వచ్చింది. ఈ స్తోత్రంలో వస్తుంది. ఆమె కాలరాత్రి, మోహరాత్రి, మహారాత్రి అని ఆమెకు స్తుతిస్తారు. అందుకోసం ఆమె అందరినీ ఈ జగత్తంతా సమ్మోహనం చేసి పెడుతుంది. అందుకే ఆమె నిద్రాదేవి అని చెప్తున్నారు. నిద్ర యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని తర్వాత చెప్తాం. ఏ భగవతి నిద్రారూపంలో ఉందో అది ఈమె. ఈమె గురించి ఈ భగవతి విష్ణోర్ అతులాం తేజస ప్రభు. ఆమె ఈ విష్ణు యొక్క శక్తి ఆమె అని చెప్తున్నారు. తేజస్వరూపుడైన ఈ విష్ణు యొక్క నయన ఆలోచనని ఆశ్రయం చేసుకొని ఉన్న ఈ అతులమైన ఈ తామసీ శక్తి అయిన ఈ దేవిని, నిద్రాదేవిని ఆయన స్తుతించాడు. అప్పుడు స్తుతించినప్పుడు ఆమె కృపతో ఈ విష్ణువుని యోగ నిద్ర నుంచి మేల్కొల్పడానికి సహాయం చేస్తుంది. అటువంటి ప్రార్థన ఉంది. ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం.
ఇక్కడ నెక్స్ట్ ఏం వస్తుందో ఇది ఇప్పుడు రాత్రి సూక్తం అంటాం. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ చేసిన స్తోత్రం నేను ఒకసారి ముందు కూడా రాత్రి సూక్తాన్ని ఒక క్లాస్లో చేశాను. వేదోక్త రాత్రి సూక్తం వేరే, తంత్రోక్త రాత్రి సూక్తం వేరే. వేదోక్త రాత్రి సూక్తాన్ని గురించి మనం చదివాము. ఇక్కడ తంత్రంలో చెప్పబడిన రాత్రి సూక్తం అనేది ఇక్కడ వచ్చింది. ఇది తర్వాత వస్తుంది. రాత్రీదేవి ఎవరి వలన మన అందరూ మోహగ్రస్తులు అవుతాము. మళ్ళీ ఆమె మనం లేచినప్పుడు మన అన్ని కార్యం చేయగలుగుతాము. అటువంటి జగన్మాతని గురించి ఆయన స్తోత్రం చేస్తాడు. అది మనం తర్వాతి క్లాస్లో మనం చదువుతాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.